నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. నిన్న అంబటి ఇంటి పరామర్శ, ఈ రోజు జోగి రమేష్ ఇంటి పరామర్శ. ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, చట్టాన్ని చేతిలో పెట్టుకుని పోలీసు వ్యవస్థను ఆడిస్తూ వైసీపీ నాయకులను టార్గెట్ గా చేసుకుని ఈ దాడులకు పాల్పడుతున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అసలు రెడ్ బుక్ రాజ్యాంగం గురించి, దాడుల గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? ముందు అసలు ఆయన పరామర్శకు వెళ్ళాలి అంటే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి వెళ్ళాలి. ఇదికి ఏంటి ఆ ప్రశ్నలు? మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జోగి ఇంటికి పరామర్శకు వెళ్తున్నారండి. ఆయన ఇంటిపై పెట్రోల్ దాడి జరిగింది. అసలు వాళ్ళ ప్రాణానికి రక్షణ ఏది? ఇదేనా జంగిల్ రాజ్యం కాకపోతే ఇదేంటి అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఈ వ్యాఖ్యలు చేసే హక్కు ఆయనకు ఉందంటారా? అసలు ఈ పరామర్శకు వెళ్ళే హక్కు ఆయనకు ఉందంటారా? మీరేం చెప్తారు? ఇప్పుడు సహజంగా ఒక పశువుల కాపరి ఉన్నాడు అనుకో. ఆ పశువుల కాపరి తన పశువుల మందని అంటే పక్క రైతుల పొలాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ నారుమళ్ళు మేసేసి వాళ్ళ పంటలు తినేసి, లేదంటే అక్కడ కట్టేస్తున్న వాళ్ళ పశువుల మీదకి వెళ్ళి కుమ్ములాట్లాడి ఇటువంటివి చేస్తున్నాయి అనుకో, ముందు ఊరాళ్ళు ఏమంటారంటే అసలు ఎవడరా వీటిని పెంచుతుంది, ఎవడు పెంచిన గొడ్డురాయి అంటారు. అవి నోరు వాయలేని పశువులు కాబట్టి వాటిని ఏమనరు, వాటిని సాగుతున్న యజమాని నిందిస్తారు. ఇలాగంటరా నువ్వు ఈ మందని తయారు చేసేది, క్రమశిక్షణ పెట్టుకోవటం తెలీదా, పంట పొలాల్లో పడి అడ్డదిడ్డంగా మేస్తంటే చూస్తా ఊరుకుంటావా నువ్వు అని చెప్పని ఒక పశువులు మేపే కాపర్నే, పశువుల యజమాన్నే అంతగా మందలించే సమాజం. మరి వాళ్ళ ఒక రాజకీయ పార్టీ అధినేతగా, ప్రభుత్వాన్ని నడిపిన ముఖ్యమంత్రిగా, నేడు కూడా చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడిగా, మరి తన పార్టీలో సీనియర్ నాయకులు, తన ప్రభుత్వంలో తనతో పాటు కేబినెట్ సహచరులు, వాళ్ళు సక్రమమైన నడతతో ఇవాళ చట్టానికి లోబడి ప్రజలకు జవాబుదారీగా జీవించాలని చెప్పని తన నాయకులని క్రమశిక్షణతో మలుచుకోవాలని చెప్పని ఏ నాయకుడైనా ఆశించాలి, ఆచరించాలి కదా. కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో చాలామంది నాయకుల్లాగానే ఇవాళ ఆయన పరామర్శకు వెళ్తున్న జోగి రమేష్. ఇక్కడ జోగి రమేష్ ఇంటికి ఇవాళ ఆయన పరామర్శకు వెళ్తున్నాడు కాబట్టి జోగి రమేష్ గురించి మనం ప్రస్తావిస్తున్నాం. కానీ వైసీపీలో చాలామంది జోగి రమేష్లు ఉన్నారు. ఈ జోగి రమేష్ ప్రస్తావన మాట్లాడదాం. మొట్టమొదట ఇవాళ జోగి రమేష్ని బాధితుడిగా జోగి రమేష్ ఇంటికి పరామర్శకు వెళ్తున్నాడు. ఎస్, జోగి రమేష్ ఇంటి మీద జరిగిన దాడిని మనం వ్యతిరేకిస్తాం. పెట్రోల్ బాటిళ్లతోటి ఆయన ఇంటి మీద దాడి చేయడాన్ని మనం కూడా ఆక్షేపిస్తాం. కానీ అదే క్రమంలో అసలు ఆ పరిస్థితులు ఎందుకు దాపురించాయి, జోగి రమేష్ అంతగా ఎందుకు టార్గెట్ అయ్యాడు, టార్గెట్ అవ్వటానికి ఈ ఇంటి మీదకి వచ్చిన ఈ వ్యక్తుల ఉన్మాదమే కారణమా, లేదు జోగి రమేష్ స్వయంకృతం కారణమా? ఒక వ్యక్తిని బాధితుడిగా ఈరోజు నువ్వు మద్దతు తెలపడానికి వెళ్తున్నప్పుడు అసలు అతను ఎందుకు బాధితుడిగా నువ్వు పరిగణిస్తున్నావు? అతని ఇంటికి ఎందుకు ఆ రోజు టీడీపీ శ్రేణులు రావాల్సి వచ్చింది? అది కూడా నువ్వు పరిగణలోకి తీసుకోవాలిగా. అంటే నీ నాయకులు కాబట్టి, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నట్టుగా నీ నాయకులు నీ అనుచరులు కాబట్టి దే ఆర్ ఆల్వేస్ రైట్ అని చెప్పి నువ్వు చెప్పదలుచుకున్నావా? చెప్పదలుచుకుంటే నేను కొన్ని అంశాలు ప్రస్తావిస్తాను. ముందు వాటికి వివరణ ఇవ్వగలిగే నైతికత నీకుంటే, పార్టీ అధినేతగా వీళ్ళందరికీ నాయకత్వం వహిస్తున్న వాడిగా, వీళ్ళందరినీ క్యాబినెట్ సహచరులుగా ఎంపిక చేసుకున్న వాడిగా మొట్టమొదటి నువ్వు సమాధానం చెప్పు. గతంలో నీ క్యాబినెట్లో ఇతను సహచరుడిగా ఉన్న రోజున 2019 ఎన్నికలకు ముందు నువ్వు స్వయంగా అగ్రిగోల్డ్ బాధితుల శిబిరాలకు వెళ్ళి నువ్వు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే అగ్రిగోల్డ్ బాధితులకు అందరికీ ప్రభుత్వ పరంగా నష్టపరిహారం చెల్లిస్తానని చెప్పని వాగ్దానం చేసావా, చేయలేదా? 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అగ్రిగోల్డ్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని అందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి వాళ్ళకి సంబంధించిన ఆస్తులు మొత్తం కూడా ప్రభుత్వం సిఐడి ద్వారా సీజ్ చేపించి హైకోర్టు పర్యవేక్షణలో ఆస్తులు వేలం వేయించి బాధితులకి పరిహారం చెల్లింపజేయాలి అని చెప్పని ఆలోచన చేస్తున్న క్రమంలో అధికార మార్పిడి జరిగింది. అప్పటికి ఆస్తులు మొత్తం సీజ్ అయి హైకోర్టు పర్యవేక్షణలో ఉన్నాయి. ఆ ఆస్తులు యజమాన్యం ఇవాళ ప్రజలు కట్టిన డిపాజిట్ల ద్వారా ఆస్తులు కంపెనీ సమకూర్చుకుంది. ఇది కంపెనీ యాజమాన్యానికి, అగ్రిగోల్డ్ డిపాజిట్దారులకి సంబంధించిన సమస్య ఇష్యూ. అది హైకోర్టు పర్యవేక్షణ వరకు చేరింది. హైకోర్టు ఆస్తులు వేలం వేసే బాధ్యత ప్రభుత్వానికి అప్పచెప్పింది. ఇలా అప్పచెప్పిన క్రమంలో ఏపీ సిఐడి ద్వారా సీజ్ అయి ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులు నీ 5 సంవత్సరాల టెన్యూర్లో వాళ్ళకి పూర్తి స్థాయి న్యాయం నువ్వు చేయకపోగా నీ క్యాబినెట్ సహచరుడు, ఈ రోజు నువ్వు బాధితుడని వెళ్తున్న జోగి రమేష్ కుటుంబం సిఐడి ద్వారా సీజ్ చేయబడి ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తిని ఫోర్జరీ రిజిస్ట్రేషన్ ద్వారా ముందుగా దాని పక్కనున్న భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నట్టుగా ఒక రిజిస్ట్రేషన్ చేసి
తర్వాత కరెక్షన్ డీడ్ పెట్టి ఆ కరెక్షన్ డీడ్లో అగ్రిగోల్డ్ ఆస్తి సీజ్ అయి ఉన్న ఆస్తి సర్వే నెంబర్లతోటి ఆ కరెక్షన్ డీడ్లో ఆ ఆస్తి రిజిస్ట్రేషన్ చేయించుకొని, అంటే కరెక్షన్ డీడ్ ద్వారా అదే ఆస్తిని విజయవాడకు సంబంధించిన వాళ్ళకి అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. ఈ అంశం వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి వచ్చినాక జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ అరెస్ట్ అయ్యాడు. జోగి రమేష్ చిన్నాన్న జోగి వెంకటేశ్వరరావు మీద కూడా కేసు నమోదైంది. అలాగే ఈ కుంభకోణానికి సహకరించిన అక్కడ సబ్ రిజిస్ట్రారు, అక్కడ విఆర్ఓ, అక్కడ సర్వేయర్ కూడా అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యారు. మరి మనం అగ్రిగోల్డ్ బాధితులకు మద్దతుగా అండగా నిలబడతామని చెప్పని వాగ్దానం చేయటం అనేది మన పార్టీ పాలసీ అయితే, నువ్వే అగ్రిగోల్డ్ అసలు ఎలా కొట్టేస్తావురా ప్రబుద్ధుడా అని చెప్పని జోగి రమేష్ని ఎప్పుడన్నా ఈ జగన్మోహన్ రెడ్డి మందలించాడా? నేను వాములు మేసే స్వాములారిని, నా అనుయాయులు పచ్చగడ్డి మేస్తే తప్పేముందిలే అని చెప్పని ఉపేక్షించి చూరుకున్నాడా? నిజంగా మందలించుంటే మరి అంతటి తప్పుకు పాల్పడ్డ జోగి రమేష్ తన కొడుకును అరెస్ట్ చేసిన సందర్భంలో మీడియా ముఖంగా విక్టింగ్ కార్డు ప్లే చేస్తున్నప్పుడు జోగి రమేష్ మీద ఎందుకు చర్యలు తీసుకోవాలా? నువ్వు ఇచ్చిన అధికారాన్ని అడ్డు పెట్టుకొని, నువ్వు కల్పించిన హోదాను అడ్డు పెట్టుకొని తన అధికారులని ప్రలోభ పెట్టి ఇవాళ వాళ్ళ ఉద్యోగాలు కూడా పణంగా పెట్టడానికి బాధ్యుడై ఉన్నప్పుడు నువ్వేం బాధ్యత తీసుకున్నావు? అంటే నీ క్యాబినెట్ సహచరుడు సిఐడి ద్వారా సీజ్ అయిన ఆస్తిని కొట్టేస్తుంటే చూస్తూ ఊరుకున్నా, నీ దృష్టికి వచ్చినా కూడా అదొక అంశంగానే పరిగణలోకి తీసుకొని నువ్వు ఇవాళ జోగి రమేష్ అమాయకుడు ఆణిముత్యం అని చెప్పని చెప్తుంటే నువ్వు ఒక స్వాతి ముత్యం, అతను ఒక ఆణిముత్యం అని చెప్పని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడంలో భాగంగా ఇదే జోగి రమేష్ ఆదేశాలతో అద్దేపల్లి జనార్దన్ రావు, అద్దేపల్లి జగన్మోహన్ రావు ఇబ్రహీంపట్నంలో, అలాగే తంబలపల్లి నియోజకవర్గం ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ నకిలీ మద్యం తయారీ కేంద్రాల ద్వారా షాపులకి నకిలీ మద్యం సరఫరా చేస్తూ దాన్ని జోగి రమేష్ ద్వారానే అధికారులకు సమాచారం ఇచ్చి అది ప్రభుత్వానికి అప్రతిష్ట కలిగించేలాగా ప్రచారం చేయటం అనే ఒక కుట్రలో భాగంగా మరి జోగి రమేష్ అద్దేపల్లి జనార్దన్ రావు తోటి జగన్మోహన్ రావు తోటి ఒప్పందం కుదుర్చుకొని వారి చేత ఇవి తయారు చేయించాడు అని చెప్పని ఈ నకిలీ మద్యం తయారీ ఆరోపణల మీద అరెస్ట్ అయిన అద్దేపల్లి జగన్మోహన్ రావు, అద్దేపల్లి జనార్దన్ రావు స్వయంగా విచారణాధికారులకు తెలియజేశారు. అదే క్రమంలో విచారణాధికారులు జరిపిన విచారణలో అద్దేపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రావు సోదరులకి, అలాగే జోగి రమేష్, జోగురాము సోదరులకి మధ్య కోట్లాది రూపాయల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా వెలుగులోకి రావడం జరిగింది. వీళ్ళిద్దరి ఫోన్ చాటింగ్లు వెలుగులోకి వచ్చాయి. అంటే ప్రజల చేత ఎన్నిక కాబడ్డ ఒక ప్రభుత్వం మీద, ప్రభుత్వ ప్రతిష్ట మీద, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఆ నకిలీ మద్యం తయారీని ప్రేరేపించిన ఆ నకిలీ మద్యం తయారీదారు దగ్గర నుంచి వాటాలు అందుకున్న జోగి రమేష్ని ఏ విధంగా నువ్వు బాధితుడిగా చిత్రీకరిస్తున్నావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? అంటే ఇంతటి ఆర్థిక అరాచకానికి పాల్పడ్డ జోగి రమేష్ ఒక బాధితుడు, ఆ జోగి రమేష్కు మద్దతుగా ర్యాలీలు తీస్తున్న నువ్వు ఒక నాయకుడువా? అదే క్రమంలో మొన్న చూసాం, మీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నకిలీ నెయ్యితోటి అపవిత్రం అయింది అని చెప్పని మీ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి తెప్పించుకున్న సిట్టు వాళ్లే జరిగిన తప్పు నిర్ధారణ చేస్తే ఇంకా మీ నాయకుడు జోగి రమేష్ ఆలయంలో పూజ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత నారా లోకేష్ను ఉద్దేశించి తను చేసిన వ్యాఖ్యలేంటి? వాడు వీడు అని చెప్పని ఒక రాష్ట్ర ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టర్ని ఉద్దేశించి, అదే క్రమంలో తాను లక్షలాది సభ్యత్వం కలిగిన 1 కోటి మంది సభ్యుల సంఖ్యాబలం ఉన్న ఒక రాజకీయ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న నారా లోకేష్ను ఉద్దేశించి ఈ విధమైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తుంటే ఇటువంటి నోటి దురుసు చెల్లుబాటు కాదు. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు సమాజానికి రోల్ మోడల్గా ఉండాలి తప్ప ఈ విధమైన నోటి దురుసు ప్రదర్శించడం సహేతుకం కాదు అని చెప్పని నీ నాయకుడు జోగి రమేష్కి ఎప్పుడైనా హితబోధ చేసావా? సరైన ఆచరణతోటి, సరైన నడవడికతోటి ప్రజా జీవితంలో ప్రజల చేత ప్రాతినిధ్యం వహించబడే నాయకులు గౌరవప్రదమైన జీవనం సాగించాలి తప్ప ఈ విధమైన బరితెగింపు ధోరణితో, సంస్కారహీనపు ప్రవర్తనతోటి నాయకులు చలామణి కాకూడదు అని చెప్పని చెప్పే సంస్కారం నీకుందా? అదేమీ లేనప్పుడు ఇవాళ ఆ విధమైన వ్యాఖ్యలు చేసిన పర్యవసానం చెలరేగిన ఉద్రిక్తతల్లో అతని ఇంటిని టీడీపీ శ్రేణులు ముట్టడించడం జరిగింది. అసలు ఆ విధమైన వ్యాఖ్యలు చేసిన జోగి రమేష్ని ఈ రోజు దాకా నీ పార్టీ పరంగా ఇంతటి బరితెగింపు వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నావు అని చెప్పని ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్కసారైనా సరే వివరణ అడిగావా? హితబోధ చేసావా? సంస్కారయుతంగా వ్యవహరించాలని చెప్పని చెప్పావా? నువ్వే సంస్కారయుతంగా వ్యవహరించినప్పుడు నీ శ్రేణులకు చెప్పే హక్కు, అర్హత నీకెక్కడుంది? కాబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి తగుదనమ్మా అని చెప్పని
జోగి రమేష్ని పరామర్శకు వస్తున్నా, లేదు ఈ క్రమంలో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా సమీకరించబడ్డ జనాభాతోటి ఒక ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా నడిపించిన ఇదేదో బలగంగా భావించే అంతటి అమాయకత్వంలో ప్రజలు లేరు. కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి జోగి రమేష్ ఇంటి వరకు అతను వస్తున్నప్పుడు ఉంటున్న జనం మరి తిరిగి వెళ్ళేటప్పుడు ఎందుకున్నట్లా? మరి వస్తున్నప్పుడు ఇన్ని గంటలు టైం పట్టినప్పుడు నిజంగానే అతనికి మీద కనుక ప్రజలకు అంతటి పోటెత్తిన అభిమానం ఉంటే అతను తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అంతే స్థాయి జనాభా ఉండాలి కదా. కానీ తిరిగి వెళ్ళేటప్పుడు ఉండట్లేదు అని అంటేనే ఆయన జోగి రమేష్ ఇంటి వరకు రావటం కోసం ఆర్గనైజ్ చేసుకున్న ఒక ఈవెంట్ షో లాగా ఇది కనిపిస్తుంది తప్ప అది నిజమైన పోటెత్తిన అభిమానము కాదు. కేవలం ఒక ఆర్గనైజ్డ్ క్రౌడ్ పూలింగ్ ద్వారా అంతటి జనాభాను రప్పించుకొని దాన్ని మీడియాలో హైప్ రప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో తన నాయకులు తన శ్రేణులు ఏ తప్పు చేసినా ఆ తప్పుల్ని సమర్థిస్తున్న జగన్మోహన్ రెడ్డి నైజం ఇవాళ ప్రజల్లో కూడా చాలా విస్తృతంగా చర్చనీయాంశం అవుతుంది. వాళ్ళకంటూ మళ్ళీ అధికారం వస్తే ఈ లబ్ధి మా వల్ల రాష్ట్రానికి చేస్తామని చెప్పలేక రప్ప నరుగుతామని చెప్పనే హింసోన్మాదంతో వాళ్ళ శ్రేణులు మాట్లాడటం, ఆ శ్రేణులు మాట్లాడుతున్న దాన్ని జగన్మోహన్ రెడ్డి సమర్థించడం, వాళ్ళ నాయకులు కూడా అంతటి విశృంఖలత్వాన్ని ప్రదర్శించడం, అటువంటి విశృంఖలత్వాన్ని ప్రదర్శిస్తున్న నాయకులకు మద్దతుగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ కార్యకలాపాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇవన్నీ కూడా అసలు సిసలు జగన్మోహన్ రెడ్డి నైజం ఏంటనేది ఇవాళ ప్రజల్లో విస్తృతంగా చర్చనీయాంశం అవుతుందనేది వాస్తవం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.